షేక్ సాబ్జీ మరణం ప్రమాదం కాదు హత్య అంటూ ఆయన కొడుకు సోదరుడు ఆరోపణలు. రాబోయే ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు మద్దతుగా ఉండే ఎమ్మెల్సీని కావాలనే అంతమొందించారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. గతంలో కూడా ఆయనపై కుట్ర పన్నారు. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి కారును ఢీకొట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. ఘటనపై సిబిసిఐడి ఎంక్వైరీ వేసి న్యాయం చేయాలి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్సీ సోదరుడు ఫరీద్ కాసిం. నా పేరు ఫరీద్ కాసిం, ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఎమ్మెల్సీ సాబ్జీ గారు నాకు తమ్ముడు. మేము అన్నదమ్ములు 5గురం. మూడోవాడు. 30 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో తీవ్రమైన ఉద్యమాన్ని నడపడంలో తీవ్రమైన కృషి చేసి ఒక ఉద్యమ బాటలో నడిచి అనేక మంది ఉపాధ్యాయులకి ఆదర్శంగా నిలిచి వారి యొక్క సమస్యల్ని పరిశీలిస్తూ ఈ స్థాయికి ఎదిగాడు. కానీ ఈ గతంలో కూడా ఈయన మీద కుట్ర జరిగింది, అన్యాయంగా ఇరికించాలనేటువంటిది ఈ సమాజం మొత్తం అంతా గుర్తించింది. అన్యాయం జరిగిందని ఈరోజు యాక్సిడెంట్ అని తెలిసి మేము వచ్చి చూస్తే ఆ ప్రమాద స్థలాన్ని మేము చూస్తే అది యాక్సిడెంట్గా లేదు, కావాలని 4 వ్యక్తులు కారు వేసుకుని ఒక 140 కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్దినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మాకు చెప్పారు. అక్కడ వీడియోలో కూడా ఆ వీడియోలో 140 కిలోమీటర్లు స్పీడ్లో రావడం సీసీ రికార్డు అయింది, సీసీ కెమెరాలో. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరు పక్షాలు కార్లు డ్యామేజ్ అయినాయి, కానీ వాళ్ళు కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అక్కడి నుంచి పారిపోవడం నిజంగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిన యాక్సిడెంట్ ఎలా ఉంటుందంటే మరి అటు ఇటు కూడా గాయాలు అవుతాయి, కానీ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా 4 కూడా యువకులు వాళ్ళు అయ్యప్ప మాల బట్టలు వేసుకుని వచ్చి కొట్టినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను అక్కడ ఉన్నటువంటి సంఘటనని పరిశీలిస్తే. కాబట్టి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను కోరుతున్నాను. మరి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా ఉన్నారు. మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా హృదయాలు, అందరి హృదయాల్లో, టీచర్స్ అందరి హృదయాల్లోనూ, మా కుటుంబ హృదయాల్లోనూ బతికే ఉన్నారు. మాకు దేవుడిగా చూస్తున్నాం మేము మా తమ్ముడిని. అటువంటి తమ్ముడిని ఈ లోకం నుంచి వాళ్ళు తప్పించారు. కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరి తరఫున ఈయన ఎక్కువ కృషి చేయడం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందనే భావంతో ఈయన ఉండకూడదు, లేపేయాలని చెప్పేసి మర్డర్ ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా ఇది కనిపిస్తుంది. కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దోషులను తగిన విధంగా శిక్షించి మా కుటుంబానికి, ఈ యొక్క కార్మిక లోకానికి, ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా నేను పత్రికా ముఖంగా కోరుతున్నాను.